నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్ర మంత్రిని కలిసిన మంత్రులు ఎంపీలు తెలంగాణ పెండింగ్ నిధులపై వినతి గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేటలో ఘటన కాళేశ్వరం నీళ్లు తెస్తామన్నారు గెలిచాక మరిచారని రైతు ఆవేదన రాష్ట్రంలో కమిషన్ల రాజ్యం నడుస్తోంది మంత్రులపై జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ కృష్ణారెడ్డిపేట మైత్రి విల్లాస్లోని గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా కలకలం రేపుతోంది హాస్టల్లో ఉండే విద్యార్థినులు స్పై కెమెరాను గుర్తించి అమీన్పూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు దీంతో విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విచారణలో భాగంగా హాస్టల్ నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారించారు స్పై కెమెరాలను పలు చిప్స్ను పోలీసులు పరిశీలించారు గర్ల్స్ హాస్టల్లో స్పై కెమెరా ఘటనలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఇంట్లో భార్య తల్లి గొడవ పడుతున్నారని మహేశ్వరరావు అనే వ్యక్తి మొదట్లో ఇంట్లో స్పై కెమెరా పెట్టాడు అనంతరం ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు అమెజాన్లో ఓ కెమెరాను కొనుగోలు చేశాడు ఆ తర్వాత హాస్టల్ కిచెన్లో సీక్రెట్ కెమెరా పెట్టాడు అంతటితో ఆగకుండా ఎవరికీ తెలియకుండా అమ్మాయిల రూమ్లో కెమెరా పెట్టాడు మహేశ్వరరావు కాగా ఓ యువతి కెమెరా చూసి పసిగట్టడంతో ఈ భాగవతం బయటపడింది రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ఎస్ చెప్పండి ప్రసన్న అంటే ఇటీవల కాలంలో అమ్మాయిల హాస్టళ్లలో కావచ్చు లేకపోతే ఇతర ప్రదేశాల్లో కావచ్చు అమ్మాయిలు చిత్రీకరించడానికి ఇలా స్పై కెమెరాలు విరివిగా పెడుతున్నారు అంటే మరొక సంఘటన కూడా వెలుగు చూసింది విద్యార్థినులు ఉండేటువంటి హాస్టల్ రూమ్లో కూడా ఇది పెట్టడంతో విద్యార్థులు తెలుసుకున్నట్లుగా సమాచారం అందుతోంది అసలు ఎవరు పెట్టారు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రసన్న విజయ్ హైదరాబాద్ శివారు అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డిపేటలోని ఒక ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్లో ఒక సంచలన ఘటన వెలుగు చూసిందని చెప్పవచ్చు మైత్రి విల్లాస్ లో బండారు మహేశ్వర్ అనే వ్యక్తి గత 4 ఏళ్లుగా హాస్టల్ నిర్వహిస్తున్నాడు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు ఈ హాస్టల్లో నివసిస్తూ చదువుకోవడం జరుగుతూ ఉంది అయితే శుక్రవారము హాస్టల్లోని గదిలో అనుమానాస్పద వస్తువును కనిపించడం వలన విద్యార్థులందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు అయితే ఇది అదనపు ఛార్జర్ల కనిపించడము ఆ వస్తువు లోపల ఒక హిడెన్ కెమెరా ఉన్నట్టు గుర్తించినటువంటి మహిళలు అది పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారని చెప్పవచ్చు సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు హాస్టల్ చేరుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు పోలీసుల తనిఖీలో సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పవచ్చు దీంతో హాస్టల్ నిర్వాహకుడు బండారు మహేశ్వర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు ప్రాథమిక విచారణలో హాస్టల్ గదుల్లో ఎక్కడైనా మరిన్ని హిడెన్ కెమెరాలు ఉన్నాయా గతంలో విద్యార్థుల వ్యక్తిగత గోప్యతకి ఏమైనా భంగం కలిగించే చర్యలు ఏమైనా చేపట్టాడా అనే కోణాల లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు
హాస్టల్ నిర్వాహకుడు గతంలో కూడా ఇలానే హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. దీనిపై పోలీసులు అనుమానాలు గట్టిగానే ఉన్నాయి. అయితే హాస్టల్లో స్వాధీనం చేసుకున్న చిప్స్ లోపల ఏమైనా వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఇంకా వాళ్ళు పోలీసులు విచారణ రాదని తెలుస్తా ఉన్నది. పోలీసులు అన్ని చోట్ల విచారణ జరిపి తగిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా అందరికీ చెప్పడం జరిగింది. అయితే సామాజిక మాధ్యమాల లోపల ఈ ఘటనను విద్యార్థులు పంచుకోవడంతో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మహిళా దినోత్సవం రోజున మహిళలకు వాళ్ళ యొక్క హక్కులకు బంధం కలిగే విధంగా జరిగినటువంటి చర్య మాత్రము సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిందని చెప్పవచ్చు. మహిళల భద్రతకు సంబంధించి ఇట్లాంటి సంఘటనలు జరుగుతుండడం, ప్రైవేట్ హాస్టళ్ల పైన మరింతగా గట్టి నియంత్రణ అవసరం అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఇక విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని హాస్టళ్లకు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకురావాలని పోలీసులు ఖచ్చితంగా ప్రతి హాస్టల్ని చెక్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతా ఉన్నారు. అయితే ఈ ఘటన ప్రైవేట్ హాస్టల్ లోపల భద్రతా లోపాలను స్పష్టంగా చూపించిందని చెప్పవచ్చు మనం. సో యువతుల గోప్యతకు ముప్పుగా మారేటువంటి ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నట్టు చెప్పవచ్చు. పోలీసులు ఈ కేసును మాత్రము తీవ్రమైనటువంటి ఆ కేసుగా తీసుకొని పూర్తి నిజాలు వెలుగు తీసి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి విద్యార్థులు ఆశిస్తున్నారు. కృష్ణారెడ్డిపేటకు చెందిన బండారు మహేశ్వర్ అమీన్పూర్లోని తన సొంత విల్లాలో గత 4 ఏళ్లుగా గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే హాస్టల్లో సాధించే చిప్స్ లో మాత్రం ఎలాంటి వీడియోలు లేవని మాత్రము పోలీసులు గుర్తించారు. అయితే ఈ బండారు మహేశ్వర్ అది ఏ కారణం చేత తను ఇటువంటి హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశాడు అనేటువంటి విచారణ చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇటువంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిందని చెప్పేసి అందరూ కోరుతా ఉన్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కమిషన్ల రాజ్యం నడుస్తోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటకలో కమిషన్లు నడవడం వల్లే అక్కడి ప్రభుత్వాన్ని మార్చారని తెలిపారు. తాజాగా తెలంగాణలో బహిరంగంగా కమిషన్లు నడుస్తున్నాయని విమర్శించారు. కమిషన్లు ఇచ్చే వారికే బిల్లులు విడుదల చేస్తున్నారని అన్నారు. మంత్రులు కమిషన్ల దందాలు చేస్తున్నారని చెప్పారు. 15 నెలల్లో ఏ కాంట్రాక్టర్కు ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రులందరికీ సక్రమంగా బిల్లులు విడుదల చేయాలని ఆయన అన్నారు. గత 15 నెలల కాలంగా పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దిక్కులెన్నైంది. రాష్ట్రం ఒక అరాచకమైన పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వసతులు సౌకర్యాలనే కొనసాగించే స్థితిలో లేదు ఈ ప్రభుత్వం. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ఉన్నది ఒక్క ప్రణాళిక, కేవలం డబ్బులు దోసుకోవడం. లంచాల రూపంలో ఒకవైపు అయితే కమిషన్లు అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. ఏ సాధారణమైన వ్యక్తిని పలకరించినా ప్రభుత్వంలో పనిచేసిన దానికి పోవాలంటే రూట్లు దేవులాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నారు. 10 నుంచి 20% చేరింది కమిషన్ ఇప్పుడు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్నమాట. కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా, ఎంత తప్పించుకోవాలనుకున్నా
తప్పించుకోలేని స్థితికి చేరుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక. స్వయంగా సెక్రటేరియట్లోనే ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు పాపం నిరసన తెలపాల్సిన పరిస్థితి. మరొక వైపు మేము ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. ఇది ప్రజలు ఏమాత్రం ఊహించింది కాదు. 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన ప్రజలకి ఇవాళ ఈ 15 నెలల పరిపాలన చూస్తే ఎంత బాధ కలుగుతుందో, అలాంటి వాళ్ళకి ఎంత అసహ్యం వేస్తుందో స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఎక్కడి పోయినా ప్రజలు మీడియా మిత్రులు కనబడితే చాలు పిలిచి వాళ్ళ ఆక్రోశాన్ని ఏ రకంగా వెళ్ళగలుగుతున్నారో, ముఖ్యమంత్రి కనబడితే అది పెళ్లి కార్యమా, అది సాగు కార్యమా, ఇంకో కార్యమా అనేది కూడా చూడకుండా ఏ రకంగా వాళ్ళ నిరసనను లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు చాలా దురదృష్టకరం. ఇది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి. ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం, ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టులు అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు. దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. తెలంగాణలో గత 15 నెలల కాలంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టుల గురించి వివరించారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ వివరించారు. ఇక పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరఫున వినతి పత్రాలను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు అందజేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో అరగంట పాటు నేతలు చర్చించారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ కోరారు. తాము నివేదించిన అంశాలపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అశ్విని వైష్ణవ్తో చర్చించిన అంశాలను మీడియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. Prime Minister Shri Narendra Modi ji has put huge emphasis on electronics manufacturing, and in Telangana we have 3 electronics manufacturing clusters supported by the central government. One is in Divtipalli where I am going today. This will be primarily used for battery packs, cell manufacturing, lithium battery, which is very, very important for our the electric vehicle industry, which is growing up in our country. This is supported by the state government and the central government together. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మూసాయిపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. తన 6 ఎకరాల పొలం ఎండిపోయిందని చెప్పాడు. లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయని తెలిపాడు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కనీసం వచ్చి చూసిపోలేదన్నాడు. ఎన్నికలకు ముందు కాళేశ్వరం నీళ్లు తెస్తామని హామీ ఇచ్చి గెలిచాక ఒక్క చుక్క నీళ్లు కూడా తీసుకురాలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వాడికి ఏమైనా సిగ్గు సర ఉంటే వచ్చి మాట్లాడు. మనం చూసేది వాళ్ళ నాన్న బావది పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇంట్లో.
వాడికి ఏమైనా సిగ్గు సర ఉంటే వచ్చి మాట్లాడు మనం. ఓకే మరి చూసేది వాళ్ళ నాన్న బావది పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇంట్లో. వాడికి ఏమైనా సిగ్గు సర ఉంటే వచ్చి మాట్లాడు మనం. ఓకే చూసేది వాళ్ళ మసాయిపేట గ్రామం ఆసామి వ్యవసాయ వృత్తి మనిషిని. కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, ఎంపీలు పట్టించుకుంటారు, ఎండిపోయిన పొలాలు చూస్తలేరు, మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు, దక్కులు లేడు. ఇప్పుడు పాసం సస్తున్నాం, ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి. ఎవ్వరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు. ఎవ్వని కడుపు ఆడే నింపుకుంటుండు. సిద్ధయ్య కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, పుక్కడిగా దెంగి తిని బర్రెలలో బలుస్తారు. మా చుట్టాలు కాదు, మా పక్కాలు కాదు. మేము ఎండిపోతున్నాం, చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. మాకెందుకండి? మీరు పెద్దలు కావచ్చు, దునియా ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాను. ఆసాయిపేట గ్రామం ఆసామి వ్యవసాయ వృత్తి మనిషిని. కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, ఎంపీలు పట్టించుకుంటారు, ఎండిపోయిన పొలాలు చూస్తలేరు, మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు, దక్కులు లేడు. ఇప్పుడు పాసం సస్తున్నాం, ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి. ఎవ్వరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చాం. శ్రీకాకుళం జిల్లాలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో 3K రన్ అండ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేఎన్వీ జ్యువెలరీ సంస్థ ఆధ్వర్యంలో ఉమెన్స్ మెగా ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వాతి శంకర్ పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారని వారు తెలిపారు. పురుషులతో పోటీ పడుతున్నారని అన్నారు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి దయచేసి రన్ కాదు, వాక్ చేయండి. వాక్ చేయడం నమస్కారములు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిఎన్టీ వారు పిలవడంతో ఈ పిలుపు మేరకు రావడం జరిగింది. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వీళ్ళకి జిఎన్వి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించి మీ అందరికీ ఇలా కలిసే అవకాశం నాకు కల్పించినందుకు చాలా థ్యాంక్స్ తెలుపుతూ బాపట్ల జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరాలలో ఫ్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్, చీరాల యూనియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య పాల్గొన్నారు. ఐఎంఏ హాల్ వద్ద నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు చీరాలలో ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీదేవి గారు, అలాగే మిగిలినటువంటి డాక్టర్లు, అలాగే ప్రైవేట్ స్కూల్ అశోక్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక సైకిల్ మీదను వాకింగ్ పద్ధతిలో ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవానికి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం రావడం. ఆ సందర్భంగా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా పిల్లలు చాలా చక్కటి అభినయంతో చక్కగా అందరినీ వినోదపరిచారు. అలాగే మరి ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన పిల్లలైతే రాజస్థాన్లో వారు ప్రైజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ మా ద్వారా ఆ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున మొత్తం యావత్ మహిళా ప్రపంచానికి అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఈరోజు మా నాయకుడు మార్కాపురంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే అన్ని ప్రాంతాల్లో
మాకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు కానీ మిగతా నాయకులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఈరోజు అటెండ్ అవుతున్నారు. ఒకటే విషయం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఎక్కడ కూడా కనపడడానికి వీల్లేదు. ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వేరి పారేస్తాం. మహిళల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గమైనటువంటి అరాచకాలని ఖచ్చితంగా కట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ గవర్నమెంట్లో వాళ్ళ ఆటలు సాగవు. గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆగడాలు, ఈ రాష్ట్రంలో అత్యధికంగా గంజాయిని పెంచుకొని వ్యాపార కేంద్రంగా మార్చుకునే సంగతి ప్రజలందరూ తెలుసు. అటువంటి పరిస్థితిగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదు. దానికి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చేతన్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కలెక్టర్ అన్నారు. వేడుకల్లో ఐసీడీఎస్ పీడీ వరలక్ష్మి, డిపిఓ సమత, డిఎంహెచ్ఓ ఫిరోజ్ బేగం, మెప్మా అధ్యక్షురాలు పద్మావతి, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు రాజేశ్వరి, అధిక సంఖ్యలో విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కాలం వరకు చూసుకుంటే మహిళలుగా మనము ఎంతో ముందుకు వచ్చాము. ఎక్స్పీరియన్సింగ్ సెంటర్, ఆ కాఫీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్స్పైర్ చేసి మీ కుటుంబాలని డెవలప్ చేసుకోవడానికి ఏర్పడినటువంటి సంఘాలు, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, రకరకాల డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో ఇంతమంది మహిళా శక్తి ఇక్కడ ఉన్నారు. ఈ మహిళా శక్తికి మహిళా దినోత్సవ సందర్భంగా నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. మీరందరూ కూడా ఒక్కళ్ళొక శక్తే. ఒక మహిళ ఈక్వల్ టు 100 మందితో సమానం. ఈ ఒక్క మహిళ 100 మందికి సమాచారం ఇస్తే మనం చాలా విషయాల్లో కంట్రోల్ తీసుకురావచ్చు. ఈరోజు కూడా మన జిల్లాలో చిన్నపిల్లల పట్ల నేరం జరిగింది. చాలా బాధాకర విషయం. ప్రతిరోజు గత 4 రోజుల నుంచి కాలుకి బల్బం కట్టుకొని నోటికి మైకు పెట్టుకొని అరుస్తూ ఉన్నాం. చాలా ప్రోగ్రామ్స్ చేశాం. ఓకే, చిన్నపిల్లల పట్ల నేరాలు, చిన్న అమ్మాయిల పట్ల నేరాలు చాలా మనసుని బాధ పెడతాయి. ముఖ్యంగా ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సమానంగా పెంచాలి. అవునా? పెంచాలి. అట్లాగే అబ్బాయిలను పెంచేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ ఫోన్లో రకరకాల మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు పనిచేయాలి. ఇవి కూడా తల్లిదండ్రులుగా, అంటే ముఖ్యంగా తల్లులు గమనించాలి. ఇంకొకటి, ఆటపాటల పట్ల పిల్లల్ని డైవర్ట్ చేయాలి. ఎక్కువగా సెల్ ఫోను, టీవీ ఇవి కాకుండా, గతంలో మీరందరూ ఆటలు ఆడుకున్నారు కదా, బాగా ఆడారా? ఎన్ని రకాల ఆటలు ఉండేవి ఒకప్పుడు. చాలా ఆటలు ఉండేవి. అసలు ఆటల పేర్లే లేవు, ఇప్పుడు మర్చిపోయారు. సో ఆటల్లో పెట్టాలి పిల్లల్ని, వేరే యాక్టివిటీస్లో పెట్టాలి. దాని ద్వారా వాళ్ళు డైవర్ట్ అవుతారు. ఈ విధంగా బ్యాడ్ బిహేవియర్ నేర్చుకోకుండా ఉంటారు. అది ఇంకొక సలహా. తర్వాత
మహబూబాబాద్ జిల్లా బీరుసెచ్చిగూడెంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను మాజీ సర్పంచ్ తన ఇంటికి తీసుకెళ్లాడు. గ్రామానికి ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్ను సర్పంచ్ పదవిలో ఉండగా ఫైనాన్స్కు తెచ్చారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి కిస్తీలు కట్టకపోవడంతో తన సివిల్ స్కోర్ పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ఇంటికి తీసుకెళ్లిన మాజీ సర్పంచ్పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కార్యదర్శి తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.